హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేద్దాం లంచ్లోకి అని చెప్పేసి వెజిటేబుల్ రైస్కి సంబంధించి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పక్కన పొయ్యి మీద పాలు పెట్టేసా వేడివేడిగా మా అబ్బాయికి తాపిద్దామని చెప్పేసి. వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, బంగాళదుంప, ఇవన్నీ కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా బియ్యం కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలి అంటే అంత పర్సెంట్ ఉంటుంది. ఇలాగా చెక్కు తీసేసుకొని పీల్ తీసేసి బంగాళదుంపకి, క్యారెట్కి, ఇంకా మిగతా అన్నీ కూడా ఇట్లాగా మీడియం సైజులో అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సన్న సన్న కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోయింది అన్నమాట. మనం మరీ సన్న కట్ చేసుకోవద్దు, మీడియం చేసుకోవాలి. ఇలాగా మీడియంగా కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇంకా ఇందులోకి పీనట్స్, గ్రీన్ బఠానీ అండి, అవి వెజిటేబుల్ రైస్లోకి బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చేసాము. నైట్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నైట్ ముందే. ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆవు దాంతో 2 వేసి ఇందులో 2 లవంగాలు, 2 యాలకులు వేసి కొంచెం సాజీరా వేసానండి. ఫస్ట్ ఆనియన్స్ వేసాను. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొచ్చి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఆనియన్స్ లైట్ వెంటనే వేగడానికి సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేస్తే వెంటనే వేగిపోయిద్ది అని చెప్పేసి ఇట్లా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని ఇట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత టమాటా వేయాలి. టమాటా వేసిన తర్వాత క్యారెట్, బంగాళదుంప 2 కలిపి వేసేసానండి. ఇంకా బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందాక కొత్తిమీర, ఇందాక బఠానీస్ చూపిస్తారు కదా, గ్రీన్ బటాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మనకి ఎంత అయితే బియ్యం తీసుకుంటాం, ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇట్లా సాల్ట్ వేసుకొని కలబెట్టేసుకున్న తర్వాత మనము ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. నీళ్ళు తీసేసి ఇందులో వేసుకొని కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఇలా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇలా రెడీ అయింది వెజిటేబుల్ రైస్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్.